Dr. Narayana Group of Institutions and iCreate Degree College 100% placement. మీ భవిష్యత్తుకి మాది భరోసా. సాల్ట్ ఒకప్పుడంటే ఒక రకం సాల్ట్ వాడేవాళ్ళం. ఇప్పుడేమో మార్కెట్లో పింక్ సాల్ట్ అని, కొంతమంది రాక్ సాల్ట్ వాడండి, లేకపోతే ఈ సాల్ట్ వాడండి, బ్లాక్ సాల్ట్ వాడండి. అసలు ఏ సాల్ట్ వాడాలి, ఎవరు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి? ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. అండ్ ఇక్కడ క్లియర్గా చెప్తాను. మనందరికీ తెలుసు, ఒక 2004లో కానీ 2005లో ఐరన్ డెఫిషియన్సీ మన ఇండియాలో చాలా వచ్చేసింది అని చెప్పేసి, అప్పుడు పిల్లలకి గ్రోత్ డెవలప్మెంట్ ఆగిపోయింది అని చెప్పేసి, గాయిటర్ ఫామ్ అయిందని చెప్పేసి మనం విన్నాం, రైట్? సో అప్పుడు టాటా కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే టాటా ఐడైజ్డ్ సాల్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఐడిన్ డెఫిషియన్సీ వల్ల చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని. సో ఆ ఐడైజ్డ్ సాల్ట్ లాంచ్ చేసిన తర్వాత చాలామంది ఈ టాటా ఐడైజ్డ్ సాల్ట్ యూజ్ చేయడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ నుంచి ఓవర్కమ్ అయ్యింది. సో ఇలాంటి ప్రాబ్లం ఇప్పుడు మనం ఫేస్ చేయట్లేదు. ఒకప్పుడు ఖచ్చితంగా ఇది వేరే కంట్రీస్లో కూడా చాలామంది ఫేస్ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే పింక్ సాల్ట్, రాక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నారు, కానీ అందులో ఐడిన్ అనేది ఉండదు. బట్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. పింక్ సాల్ట్ డిటాక్సిఫికేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, లెస్ ప్రాసెస్డ్ ఉంటుంది అని చెప్పేసి చాలామంది యూజ్ చేస్తున్నారు, కానీ అందులో ఐడిన్ ఉండదు కదా. సో మళ్ళీ అది ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట, ఐడిన్ డెఫిషియన్సీ. సో ఇక్కడ బ్లడ్ ప్రెషర్ నుంచి ఎవరైతే టూ మచ్గా సఫర్ అవుతున్నారో వాళ్ళు పింక్ సాల్ట్ యూజ్ చేస్తూ అలాగే ఐడైజ్డ్ సాల్ట్ ఆల్టర్నేట్లో తీసుకోవడం అనేది మంచిది. అంతేకాని ఇంకా మనం ఇన్ని రోజులు వాడిన ఉప్పు మంచిది కాదు, దానివల్లే ఈ రోగాలన్నీ వచ్చాయి అంటే దట్స్ కంప్లీట్లీ రాంగ్ అండి. ఎందుకంటే చాలామంది హెల్తీగా ఉన్నారు, బేస్డ్ ఆన్ దేర్ లైఫ్ స్టైల్ వాళ్ళు సఫర్ అవుతున్నారు కాంప్లికేషన్స్. అంతేకాని ఐరన్ డెఫిషియన్సీ ఇప్పటిదాకా ఎవరికి రాలేదు. బట్ ఈ పింక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, రాక్ సాల్ట్లో మనకి ఏంటంటే లెస్ ప్రాసెస్డ్ ఉంటుంది, మినరల్స్ కూడా ఎక్కువ ఉంటాయి, అలాగే మనకు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. బట్ నా సజెషన్ ఏంటి అంటే మనం యూజ్ చేసే ఐడైజ్డ్ సాల్ట్తో పాటు ఈ పింక్ సాల్ట్ ఇవన్నీ ఆల్టర్నేట్గా యూజ్ చేస్తూ ఉంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది, అలాగే హెల్తీగా కూడా ఉంటాం. కంప్లీట్గా ఐడైజ్డ్ సాల్ట్ అవాయిడ్ చేయడం అనేది మంచిదైతే కాదు. ఓకే పవన్ గారు, అండ్ ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా, అంటే కిడ్నీ సమస్య అయినా, లేకపోతే థైరాయిడ్ అయినా, ఒబెసిటీ అయినా, ఏదైనా కూడా సాల్ట్ తగ్గేయమంటారు. ఈ సాల్ట్కి దానికి ఏంటి సంబంధం అంతగా? ఎస్, సో సాల్ట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ థింగ్ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత బ్లడ్ ప్రెషర్కి హెల్ప్ అవుతుంది. సో ఈ సోడియం అనేది చాలా మంచిది మన బాడీకి. దీన్ని మనకు ఎలక్ట్రోలైట్స్ అంటారు. మన బాడీలో మెయిన్ ఎలక్ట్రోలైట్స్ సోడియం, పొటాషియం, ఇవన్నీ మనకి ఎలక్ట్రోలైట్స్. సో ఎలక్ట్రోలైట్స్ తక్కువైనా ప్రాబ్లమే, ఎక్కువైనా ప్రాబ్లమే. దీన్ని కంట్రోల్లో ఉంచుకుంటే ఏం కాదు. కానీ వాటర్ రిటెన్షన్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట మనం ఉప్పు ఎక్కువ తీసుకున్నప్పుడు. అందుకే ప్రాసెస్డ్ ఉన్న వాళ్ళు తొందరగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి, అంటే ఇప్పుడు మనం పికిల్స్ కానీ స్టోరేజ్ ఉండాలంటే ఉప్పు ఎక్కువ యాడ్ చేస్తాం, ఎందుకంటే స్టోరేజ్ ఎక్కువ ఉండాలని చెప్పేసి. ఆయిల్, సాల్ట్ ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటాం. ప్రాసెస్డ్ ఫుడ్లో కూడా సాల్ట్ ఖచ్చితంగా యాడ్ చేస్తారు, అప్పుడే మనకు స్టోరేజ్ అనేది ఉంటుంది. సో ఇలా ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల కూడా మనకు బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాటర్ రిటెన్షన్ కూడా ఉంటుందన్నమాట. సో ఏదైనా సరే మనం ఒబెసిటీ కానీ బ్లడ్ ప్రెషర్ ఫేస్ చేస్తున్నారు అంటే సాల్ట్ ఇంటేక్ లిమిట్లో తీసుకోవడం మంచిది. బట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. చాలామంది చెప్తూ ఉంటారు ఏంటంటే నేను ఫుడ్ తీసుకోకపోయేసరికి నాకు తల తిరిగినట్టు అనిపిస్తుంది, వీక్నెస్ వచ్చేస్తుంది, లో బీపీ వచ్చింది అని చెప్పేసి ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం ఇది. సో ఎవరైతే మెటబాలిజం తక్కువ ఉంటుందో వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళు ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటూ సాల్ట్ ఇంక్లూడ్ చేస్తేనే బెటర్. అదే మనం చూస్తూ ఉంటాం, లైక్ బయట కళ్ళు తిరిగి పడిపోయారంటే ఇమీడియట్గా సాల్ట్, షుగర్ యాడ్ చేసేసి వాళ్ళకి తాగిపిస్తూ ఉంటాం. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా అలా అవుతుందన్నమాట. సో సాల్ట్ మితంగా తీసుకుంటే మంచిది, అమితంగా తీసుకుంటే మంచిది కాదు. ఓకే పవని గారు, చాలా మందిలో చూస్తుంటాం వెయిట్ లాస్ అవ్వడం కోసం చాలా డైట్ పాటిస్తూ ఉంటారు, ఫుడ్ లిమిటెడ్గా తీసుకుంటారు. అన్ని పాటించినా కూడా వాళ్ళు తగ్గడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అసలు ఏముంటుంది రీజన్ దానికి? ఫస్ట్ థింగ్ మెటబాలిజం. సో మెటబాలిజం అంటే అందరూ ఏమనుకుంటారంటే ఓకే వైటమిన్ సి తీసుకుంటే మెటబాలిజం బూస్టప్ అవుతుంది, లేకపోతే కషాయం తాగితే మెటబాలిజం బూస్టప్ అవుతుంది అంటారు. యాక్చువల్గా మెటబాలిజం అంటే ఏంటంటే మనం కూర్చున్న దగ్గర మన కిడ్నీ, మన లివర్, మన డైజెషన్ ప్రాసెస్ వితౌట్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ లేకుండా మన డైజెషన్ ప్రాసెస్ కరెక్ట్గా ఉండి క్యాలరీ బర్నింగ్ బాగా అవుతుంది, వర్కౌట్స్ ప్రాపర్గా చేస్తున్నాము అంటే మన మెటబాలిజం కరెక్ట్గా ఉన్నట్టు. దీనికి ఇంకో క్వశ్చన్ కూడా యాడ్ చేయొచ్చు ఏంటంటే అదేంటి మరి నేను కూడా ఫుడ్ తీసుకున్నాను
పెరిగిపోతుంది, నాకు కూడా టైంకి యూరిన్ వస్తుంది, నా మెటబాలిజం బాగాలేదన్నట్ట అని అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ మెటబాలిజం ఏంటంటే మెయిన్గా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని ప్రాపర్గా ఫంక్షనింగ్ అవుతూ మనం ఎనర్జెటిక్గా ఉండడమే మెటబాలిజం అంటే. దీన్ని ఇంప్రాపర్ వేలో కూడా కొంతమంది తీసుకుంటూ ఉంటారు. ఒక జ్యూస్ తాగడం వల్ల మెటబాలిజం సెట్ అవుతుందంటే అలా ఉండదు. మన మెటబాలిజం సెట్ అవ్వాలి అంటే మెయిన్గా మన బాడీలో బ్లడ్ ప్రాపర్గా ఉండాలి, వైటమిన్స్ మినరల్స్ అబ్జార్ప్షన్ ప్రాపర్గా అవ్వాలి, గట్ హెల్దీగా ఉండాలి. అలాగే అప్పుడు మనకి వర్కౌట్స్ ప్రాపర్గా చేయగలుగుతున్నాం, ఒక 2-3 కిలోమీటర్స్ నడవగలుగుతున్నాం అసలు ఏ ప్రాబ్లం లేకుండా అంటే వాళ్ళ మెటబాలిజం కరెక్ట్గా ఉన్నట్టు. యా, సో ఇక్కడ మెటబాలిజం చాలా చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. మీరు అడిగినట్టు కొంతమంది ఏమంటారంటే నేను డైట్ ఫాలో అవుతున్నాను, వర్కౌట్స్ చేస్తున్నాను, అయినా తగ్గట్లేదు అంటే వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాల్సింది స్లీప్ ప్రాపర్గా లేకపోతే కూడా వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సెకండ్ పాయింట్, డైట్ ఫాలో అవుతున్నారు కానీ ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నారు అనేది కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే బ్లడ్ తక్కువ ఉండి కూడా వైటమిన్ డి, వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటే వెయిట్ లాస్ అవ్వరండి. ఓకే, బ్లడ్ తక్కువ ఉన్నా కూడా వెయిట్ లాస్ కష్టమే. బ్లడ్ తక్కువ ఉండి వైటమిన్ డి, వైటమిన్ B12 వీటిని మెటబాలిక్ హార్మోన్స్ అంటాం. వైటమిన్ డి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, సన్లైట్ కి ఎక్స్పోజర్ అవ్వట్లేదు, ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఉరుకుల పరుకుల జీవితం ఇది. సో తక్కువగా ఎక్స్పోజర్ అవుతారు. సో ఖచ్చితంగా వైటమిన్ డి, వైటమిన్ B12 వాళ్ళు టెస్ట్ చేయించుకోవాలి. ఎంత చేసినా వెయిట్ లాస్ అవ్వట్లేదు, ఎంత చేసినా బాడీ వీక్గానే ఉంది, ప్రాపర్గా ఫుడ్ తీసుకున్నా వీక్గానే ఉంటుంది అంటే ఈ 2 వైటమిన్స్ని బాడీలో మనం చెక్ చేసుకోవాలన్నమాట, అలాంగ్ విత్ కాల్షియం కూడా. ఓకే, వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఏదో వాడేస్తే తగ్గిపోరు. ఫస్ట్ మన బాడీ ఏంటి, ఏం తక్కువ ఉంది, ఏం ఎక్కువ ఉంది చెక్ చేయించుకున్న తర్వాతే వెళ్ళాలి. సో ఈ ప్రాసెస్ కూడా ప్రాపర్ గా ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడైనా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే 100 రకాల డైట్ ప్లాన్స్ దొరికేస్తాయి, దట్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. కానీ మన బాడీకి తగ్గట్టుగా ఎలాంటి ఫుడ్ సెట్ అవుతుంది, ఎంత ఫుడ్ మన బాడీకి ఇవ్వాలి, మనం హెల్దీగా ఉండాలంటే అసలు డైట్ ఎలా మెయింటైన్ చేయాలి అని తెలుసుకోవడమే మెయిన్గా హెల్దీ డైట్ అంటే, హెల్దీ వెయిట్ లాస్ అంటే. దీన్ని చాలా మంది ఇంకా ఒకరు ఇది తీసుకున్నారు, ఈ డ్రింక్ తాగారు, నేను కూడా అది తీసుకుని తాగేస్తాను, లేకపోతే ఎవరో చెప్పారు ఈ ఫుడ్ తీసుకోమని 2 to 3 స్పూన్స్ల రైసే తీసుకోమన్నారు అంటే ఇప్పుడు సరే 2 to 3 టీ స్పూన్స్ రైస్ తీసుకున్నాం, మరి మన బాడీకి సెట్ అవుతుందా, సరిపోదు కదండి. అలా వీక్నెస్ లీడ్ అవుతుంది, సో హెయిర్ లాస్ అవుతుంది, ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తున్నాయి అంటే అలాంటి డైట్ ఎందుకు అని నేను అంటాను నా క్లయింట్స్తో కూడా. సో ఒకరు అడిగారు అనమాట రీసెంట్గా ఏంటంటే మీరేంటి ఫుడ్ ప్రాపర్గా తీసుకోమంటున్నారు, కొంతమంది ఏమో సోషల్ మీడియాలో చెప్తున్నారు లైక్ ఫుడ్ తక్కువ తినాలి, ఇంతే తినాలి, రైస్ తినకూడదు అంటున్నారు, మీరేంటి ఇలా చెప్తున్నారు అంటే నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, మనం కొన్ని డైట్స్ రైస్ మానేసి ఒక 10 రోజులు ఉండగలుగుతాం, 15 రోజులు ఉండగలుగుతాం, లైఫ్ లాంగ్ ఉండగలుగుతామా, ఉండలేం. మళ్ళీ ఏదో ఒక రోజు నార్మల్ లైఫ్ స్టైల్కి రావాల్సిందే, ఏదో ఒక రోజు రైస్ కూడా తినాల్సిందే, అప్పుడు మళ్ళీ తగ్గిన వెయిట్ అంతా బ్యాక్ వచ్చేస్తుంది. ఇలా చాలా మంది ఫెడప్ అయిపోతూ ఉంటారు, ఇంకా నా లైఫ్ ఇంతేనేమో, నేను ఇంకా తగ్గనేమో అని చెప్పేసి. ప్రాపర్ గైడెన్స్తో వెయిట్ లాస్ అయ్యారనుకోండి హెల్దీగా ఉండొచ్చు. సో ఇక్కడ చాలా మందికి మిస్గైడెన్స్ దొరుకుతుంది, బట్ హెల్దీగా ఉండడం అంటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది మన బాడీలో ఉన్న థింగ్స్ అన్నిటిని సెట్ చేసుకొని మెటబాలిజం సెట్ చేసుకొని వెయిట్ లాస్ అవ్వడమే హెల్దీ డైట్ అంటే.